హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కొత్తగా ఒక మైక్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇదే మైక్ మనకి పోట్రానిక్స్ -7 అనమాట మైక్ పేరు. సో ఇక్కడ ఇది ఎందుకు తీసుకున్నానంటే, మనకి కొత్త మొబైల్ ఒకటి తీసుకున్నాను, ఒప్పో F25 Pro. అయితే దీనికి 3.5mm జాక్ సపోర్ట్ లేదు. నా ఓల్డ్ ఫోన్ ఏదైతే ఉందో దాంట్లో బోయా మైక్ తీసుకున్నాను అనమాట. బోయా మైక్ కనెక్ట్ చేసి నేను వీడియోస్ అనేది రికార్డ్ చేసేవాడిని. సో ఇక్కడ గమనించినట్లయితే దీనికి 3.5mm జాక్ లేదు కాబట్టి, సో నేను వైర్లెస్ మైక్ కోసం సెర్చ్ చేసిన తర్వాత ఇది కనిపించింది. చీప్ అండ్ బెస్ట్లో చాలా బాగుంది మైక్ అయితే. నాకు ఎంత ఇది 799 రూపీస్ అంత పడింది. మిగతావన్నీ కాస్ట్లీగా ఉన్నాయి, 1000 అబౌవ్ దాటేసి ఉన్నాయి. మనకి చిన్న మైక్ సరిపోద్ది కాబట్టి తీసుకోవడం అయితే జరిగింది అనమాట. మైక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నేను మాట్లాడేది కూడా ఆ మైక్తోనే. దీని వాయిస్ క్లారిటీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అయితే మైక్ పేరు వచ్చి పోట్రానిక్స్ -7 అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ దీని యొక్క బాక్స్ కంటెంట్లు ఏమేమైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ సైడ్లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. అండ్ ఈ సైడ్లో కూడా దీని యొక్క కంటెంట్స్ ఏమున్నాయి అవి కూడా చూపించడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ అల్ట్రా లో లాటిసీ, తర్వాత ఏమో 20mm లాంగ్ డిస్టెన్స్ రిసీవర్, 20 మీటర్ దూరం వెళ్ళినా సరే ఈ యొక్క కండెన్స్ రిసీవ్ చేసుకుంటుందని చెప్పేసి ఇక్కడ రాయడం అయితే జరిగింది అనమాట. 2.4 GHz వైర్లెస్ ట్రాన్స్మిషన్ అని చెప్పేసి వచ్చింది. తర్వాత ప్లగ్ అండ్ ప్లే, మీరు జస్ట్ ప్లగ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీకు మైక్ దగ్గర ఒక పవర్ బటన్ అయితే ఉంటుంది. ఆ పవర్ బటన్ని ఇలా క్లిక్ చేసి పట్టుకోవాలి. ఒక్క సెకండ్ హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అండ్ గ్రీన్ లైట్ ఏదైతే ఉంటుందో అది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ రిసీవర్ ఏదైతే ఉంటుందో రెండు వస్తాయి, ఒకటి మైక్, ఇంకోటి రిసీవర్ అనమాట. ఆ రిసీవర్ ఏదైతే ఉందో మనం ఈ యొక్క ఫోన్లో దాన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ గ్రీన్ లైట్ ఏదైతే బ్లింక్ అవుతుందో ఆగిపోతుంది అనమాట. అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అది కనెక్ట్ అయిందని చెప్పేసి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇంటర్వ్యూ, లైవ్ షో, వ్లాగ్ షార్ట్ వీడియో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ సైడ్ చూసినట్లయితే 360 degrees ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్, లాంగ్ బ్యాటరీ లైఫ్, నాయిస్ క్యాన్సిలేషను, వర్కింగ్ వెల్ ఛార్జింగ్ పెట్టుకున్నా సరే మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. దీంతో ఛార్జింగ్ అవుతూ ఉంటుంది, మనం దీంతో మాట్లాడచ్చు. సో ఈ వెసులుబాటు ఇచ్చారు. నాయిస్ క్యాన్సిలేషన్, మీకు ఏదైనా సౌండ్ అంటే బైక్ సౌండ్ కావచ్చు, లేకపోతే ఎయిర్ సౌండ్ కావచ్చు, ఇలాంటి సౌండ్స్ ఏమైనా ఉన్నా సరే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది ఇది. ఓకే, లాంగ్ బ్యాటరీ లైఫ్ కూడా లాంగ్ అనమాట. నేను ఇది ఛార్జ్ చేసి 2 days అవుతుంది. ఇప్పటికి రికార్డ్ చేస్తున్నాను, కానీ ఛార్జింగ్ అయితే బాగానే వచ్చింది. ఇప్పటికి ఇంకా డ్రాప్ అవ్వలేదు. ఓకేనా. 360 degrees ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్, 360 degrees సౌండ్ అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట. సౌండ్ అనేది పోనివ్వదు, క్రిస్టల్ క్లియర్ సౌండ్ అయితే ఇది రికార్డ్ చేస్తుంది. ఓకేనా. వైర్లెస్ మైక్రోఫోన్ విత్ టైప్ సి రిసీవర్ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. బాక్స్లో కంటెంట్స్ ఏమైనా చూద్దాము. ఓకే, బాక్స్లో జస్ట్ మనకి అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది మనకి ఈ విధంగా ఉంటుంది బాక్స్లో కంటెంట్స్. ఇక్కడ మైక్ అండ్ ఇక్కడ రిసీవర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ లోపలికి వెళ్ళినట్లయితే లోపల మనకి ఛార్జర్ అయితే ఉంటుంది, చిన్న ఛార్జర్. ఓకే, మనకి ఒక కేబుల్ అయితే ఇస్తాడు, మన ఛార్జర్ కనెక్ట్ చేసుకుని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది యూజర్ గైడ్, ఏ విధంగా రికార్డ్ చేయాలి, దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఏ విధంగా దీన్ని యూజ్ చేయాలని చెప్పేసి ఇది రికార్డింగ్ గైడ్ అనమాట. ఓకే, అన్ని ఫొటోస్ అయితే పెడతాను. ఈ యొక్క మైక్రోఫోన్ యొక్క డిసిగ్నేషన్స్ ఏమున్నాయి, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ అన్ని మీకు చూపించడం జరిగింది. అండ్ ఇది వారంటీ కార్డ్ అనమాట. మీరు గూగుల్లోకి వెళ్ళి స్కానర్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇది రిజిస్టర్ యువర్ వారంటీ అని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది. రిజిస్టర్ చేసుకోవచ్చు వారంటీ అనేది దీంతో. ఓకే, ఇది ఫొటోస్లో పెడతాను, మీరు అది చూడొచ్చు. సో 20 meters డిస్టెన్స్లో రికార్డ్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. చూద్దాము, అది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాము బయటకు వెళ్ళి. ఓకేనా, 20 meters డిస్టెన్స్ వరకు రికార్డ్ చేస్తుందో లేదో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను ఈ మైక్తో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంత దూరంలో ఉన్నాను చూడండి. ఇంకా నేను ఇలా బ్యాక్కి వెళ్తున్నాను, ఎంతవరకు వినిపిస్తుందో చూడండి. 20 meters డిస్టెన్స్ అని చెప్పడం అయితే జరిగింది. నేను ఇలా ఎదరికి వెళ్తున్నాను. ఓకే, ఇలా బ్యాక్కి వెళ్తున్నాను, ఇంకా బాగా ఎదరికైతే వచ్చాను. ఇక్కడ వాయిస్ అనేది ఎలా రికార్డ్ చేస్తుందో చూడండి. ఓకే, ఇది ఇంకా చాలా దూరమే ఉంటుంది, 20 meters కంటే దూరమే ఉంటుంది. చూడండి ఎలా వాయిస్ రికార్డ్ చేస్తుందో, వాయిస్ వస్తుందో లేదో చూడండి. ఓకే, చాలా దూరం అయితే వచ్చాను, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇక్కడ ఉన్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, వాయిస్ ఎలా వస్తుందో, క్లారిటీ ఎలా వస్తుందో చెప్పండి కింద కామెంట్లో. మైక్ అయితే చాలా బాగుంది, పోట్రాన్ -7 మైక్ అయితే చాలా బాగుంది, తక్కువ రేట్లో మంచి మైక్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మైక్ యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చెప్పాలి మీరు కింద కామెంట్ చేయండి. మైక్ ఎలా ఉందో, ఒక
1 వీక్ ఆర్ 2 వీక్స్ వాడిన తర్వాత మళ్ళీ ఈ యొక్క మైక్ ఎలా వర్క్ చేస్తుందని చెప్పేసి దాని మీద కూడా వీడియో చేస్తాను. మైక్ పేరు అయితే మనకి పోట్రానిక్స్ -7 అనమాట మైక్ పేరు. ఓకే, ఇది మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. ఇప్పుడు తక్కువ రేట్ అనమాట, 800 బిలోనే వస్తుంది. చిన్న యూట్యూబర్ కావచ్చు, వ్లాగ్ చేసే వాళ్ళకి ఇది సరిపోతుంది. చాలా 20 మీటర్స్ డిస్టెన్స్ అంటే చాలా ఎక్కువే అనమాట రేంజ్. మంచిగా రేంజ్ అయితే వచ్చింది. ఇందాక వీడియోలో రికార్డ్ చేసినట్టు మీకు సౌండ్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. మీరు దీన్ని కనుక కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అమెజాన్ లింక్, మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.